డాడీ కర్రలో పోతున్నాం హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిసెస్ శారదా మహేష్. సో ఏరు దగ్గర రోడ్ బ్లాక్ చేశారు, ఎందుకంటే బ్రిడ్జ్ వర్క్ జరుగుతుంది. సో దాని పక్కన సైడ్ రోడ్ ఇచ్చారు, కొంచెం టెంపరీ రోడ్ అరేంజ్ చేశారనమాట ఏర్ క్రాస్ చేయడానికి. చాలా ఇయర్స్ వెయిట్ చేశారనమాట మా ఊరి వాళ్ళు ఈ బ్రిడ్జ్ కోసం. చాలా ఇయర్స్ వర్షాలు పడి ఏరు వచ్చి రోడ్డు కొట్టకపోయి రోడ్డు క్రాస్ చేయలేక చాలా ఇబ్బంది పడ్డారు. ఫైనల్గా బ్రిడ్జ్ వచ్చిందని చాలా హ్యాపీగా ఉంది. పెద్ద పెద్ద గుంతలు తీస్తున్నారు పిల్లర్స్ బేసిక్కి. యాక్చువల్గా ఇది 6 months ప్రాజెక్ట్ అని చెప్తున్నారు. చూడాలి కంప్లీట్ అయ్యేసరికి 6 months పడుతుందో, 1 year ఆర్ 2 years పడుతుందో. బ్రిడ్జ్ పనులు అయితే స్టార్ట్ అయ్యాయి, చూడాలి ఎప్పుడు కంప్లీట్ అవుతుందో, మేము ఎప్పుడు ఈ బ్రిడ్జ్ యూస్ చేస్తాము. వర్షాలు ఎక్కువ పడి ఏర్ వచ్చిందంటే కంపల్సరీ ఈ మట్టి రోడ్ కొట్టుకుపోతుంది అనమాట. మా ఊరి వాళ్ళు ఈ ఏర్ క్రాస్ చేయలేరు, టౌన్కి వెళ్ళారు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఇంక ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. సో టెంపరీ రోడ్డు కోసం ఫస్ట్ ఆ కొండపై నుంచి వేశారనమాట. అంటే మా ఊరి నుంచి బ్యాక్ సైడ్ 2 villages బ్యాక్ సైడ్కి వెళ్ళి అక్కడ నుంచి కొండెక్కి ఆ కొండ సైడ్ నుంచి రావాలన్నమాట. సో అది వర్కౌట్ అవ్వలేదు. సో తర్వాత ఈ రోడ్ పక్కనే ఇంకోటి చిన్న రోడ్ వేశారనమాట, చిన్న మట్టి రోడ్డు. సో ఏరు క్రాస్ చేయడానికి 5 minutes పడుతుంది. ఐ మీన్ మా విలేజ్ నుంచి ఈ విలేజ్కి రావడానికి 5 minutes పడుతుంది యాక్చువల్ రోడ్లో. ఇప్పుడు టెంపరీ రోడ్డు వల్ల ఒక 20 minutes పడుతుంది అదంతా క్రాస్ చేసుకొని సైడ్స్ ఇక్కడికి రావడానికి. యాపిల్ పాప నోట్లో వేలు పెట్టుకొని చీకడం నేర్చుకుంది. ఎప్పుడు చూసినా వేలు నోట్లోనే పెట్టుకుంటుంది, తీసామంటే ఇంకో వేలు పెట్టుకుంటుంది, అలా నేర్చుకునింది. యాపిల్కి 5th month స్టార్ట్ అయింది. సో మా ట్రెడిషన్ ప్రకారము మా నాన్న వాళ్ళు మాకు బట్టలు పెట్టాలన్నమాట. ఆల్సో గజ్జెలు మలతాడు కొనివ్వాలి. ఆ షాపింగ్ కోసమే టౌన్కి వెళ్తున్నాం. మార్నింగ్ పాపకి స్నానం చేయించుకొని నేను రెడీ అయ్యేసరికి అరౌండ్ 11 అయింది టౌన్కి స్టార్ట్ అవ్వడానికి. యాజ్ యూజువల్ కార్ ఎక్కితే భలే నిద్ర వస్తుంది పాపకి. మహి వాళ్ళ ఫ్రెండ్కి గోల్డ్ షాప్ ఉంది. సో ఆ షాప్కే వచ్చాం. చాలాసార్లు షాపింగ్ చేసాం ఈ షాప్లోనే. ఐ మీన్ మా ఎంగేజ్మెంట్ రింగ్స్ కూడా ఇక్కడే కొన్నాం. ఆల్సో నా పెళ్ళికి నల్ల పూసల దండ కూడా కొన్నాం. దాని తర్వాత పాప పుట్టగానే రింగ్ అండ్ బ్రేస్లెట్ కూడా ఇక్కడే కొన్నాం. చాలా బాగుంటాయి కలెక్షన్స్. మనం ఆర్డర్ ఇచ్చి కూడా చేసుకోవచ్చు, డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి. చిన్నపిల్లల గజ్జెలలో చాలా డిజైన్స్ ఉన్నాయి. ఐ మీన్ సింగిల్ మూవలు వచ్చినవి, డబల్ మూవలు వచ్చినవి, ఇలా చాలా ఉన్నాయి. సో యాపిల్కి అయితే మేము చిన్నవి సింగిల్గా ఉన్నవే తీసుకుందాం అనుకుంటున్నాం. అవే సెలెక్ట్ కూడా చేసాం. ఐ మీన్ అందులోనూ 1 year తర్వాత కూడా సరిపోయేలాగా తీసుకున్నాం. కొంచెం లూజ్ ఉన్నా పర్లేదు, అంటే ఇప్పుడే వేయం కదా. తన ఒకవేళ ఇప్పుడు వేసినా కానీ తనకు చాలా డిస్టర్బెన్స్, నిద్రపోయేటప్పుడు కొంచెం సౌండ్ వచ్చినా లేచేస్తుంది అనమాట. అందుకని చాలా తక్కువ సౌండ్ వచ్చేవి, అందులోనూ 1 year తర్వాత యూజ్ అయ్యేలాగా తీసుకున్నాం. వెండి మొలతాడులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. ఐ మీన్ లావుగా ఉన్నవి, సన్నగా ఉన్నవి, మువ్వలు వచ్చినవి కూడా ఉన్నాయి, గజ్జె టైపే. సో గజ్జె టైప్ ఉన్నటి వేస్తే పడుకున్నటప్పుడు కుచ్చుకుంటూ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు యాపిల్ బౌలబడుతుంది కదా, ఒకవేళ పడితే బౌలబడినప్పుడు అవి పొట్టకు గుచ్చుకోవడం అలా అవుతుందని చెప్పి ప్లెయిన్గా ఉండేదే, అందులో కొంచెం సన్నగా ఉండేదే తీసుకున్నాను. పాప అన్నప్రాసనకు కావాల్సిన వెండి కూడా అప్పుడే తీసేసుకున్నాం. ఐ మీన్ చిన్న బౌలు, స్పూను ప్లస్ ఒక చిన్న గ్లాస్. వాటిల్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. బౌల్స్, స్పూన్స్లో అయితే చాలా డిజైన్స్ ఉన్నాయి. గ్లాస్లో అయితే అంత ఎక్కువ డిజైన్స్ లేవు. ఐ మీన్ ప్లెయిన్గానే ఉంది, ప్లస్ థిక్నెస్ ఉన్నాయి. ఐ మీన్ కొంచెం పలుచగా ఉన్నవి, మందంగా ఉన్నవి, వాటిల్లో ఆ వెరైటీస్ ఉన్నాయి. ఈ బౌల్స్లో అయితే డిజైన్స్ పోయి ఉన్నాయి. వీళ్ళు కింద అట్లా పడేసినప్పుడు నొక్కులు పడవు. ఇది లైట్ వెయిట్ గ్లాసు, నొక్కులు పడతాయి. ఏం లే, మీకు మందం వస్తుంది కొంచెం. సైజ్ కూడా చూడండి, ఇది 2 తులాలు, ఇది 16 గ్రాములే, అది రేకు, ఇది మందం. ఫైనల్గా సెలెక్ట్ చేసుకునేవి ఇవే: మొలతాడు, గజ్జెలు
అన్నప్రాసనకు కావాల్సినవి బౌల్, స్పూన్ అండ్ గ్లాస్. షాప్‌లో ఈ బొమ్మలు చాలా బాగున్నాయి. సోలార్ బొమ్మలంట. ఆన్‌లైన్‌లో పర్చేస్ చేశాడంట అబ్బాయి. చాలా బాగున్నాయి. మా నాన్నకి నేను బట్టలు కొనిచ్చాను. ఏమో చాలా రోజుల నుంచి కొనిచ్చాలనిపించింది. సో, అందుకే మా నాన్నకి బట్టలు కొనిచ్చాను. బాగా ఆకలేసేసింది ఆ రోజు. అంటే ఇంటి దగ్గర నుంచే 11కి స్టార్ట్ అయిపోయాం. దాని తర్వాత ఇంకా వెండి కొని మా నాన్నకి బట్టలు కొనేసరికి కొంచెం లేట్ అయిపోయింది. అరౌండ్ 2:00 అయిపోయింది. అందుకని రెస్టారెంట్‌కొచ్చి తినేసి తర్వాత నా శారీ షాపింగ్ చేద్దాం అనుకున్నాము. రెస్టారెంట్‌కెళ్ళాం. ఆ రోజు సాటర్‌డే. సో, నేను, మహి నాన్ వెజ్ తినము. మా నాన్న తినేస్తాడు. యాక్చువల్‌గా నేను గూడా నాన్ వెజ్ తినేదాన్ని పెళ్ళికి ముందు. పెళ్ళికి తర్వాత మానేశాననమాట. సాటర్‌డే నేను నాన్ వెజ్ తినను. నేను, మహి వెజ్ తిన్నాము. మా నాన్న నాన్ వెజ్ ఆర్డర్ చేసుకున్నాడు. రాయచూరులో కొత్తగా పెట్టారు ఎంజీఆర్ మాల్. శారీస్ కలెక్షన్ చాలా బావుందని టాక్ వచ్చింది. సో, ఇక్కడే కొందామని చెప్పి ఇక్కడికే వచ్చాం. నేనంత తొందరగా సెలెక్ట్ చేసుకోలేననమాట. అది ఏ షాపింగ్ అయినా నేను తొందరగా షాపింగ్ చేయలేను. అదొక ప్రాబ్లమ్ నాతో. చాలా టైం పడుతుంది నాతో షాపింగ్ అంటే. ఇంకా ఎలా అంటే ఆ కలర్ కాంబినేషన్‌లోనే నేను సగం స్టక్ అయిపోతాను. నేను బ్రెయిన్‌లో అనుకునిందా ఆ కలర్ కాంబినేషన్ దొరికితేనే నాకు సాటిస్ఫాక్షన్‌గా ఉంటుంది. ఇంక చూసుకుంటూనే ఉంటాను. దొరికిందా కొనేది లేకపోతే కామ్‌గా ఇంటికొచ్చేసేది. అలా ఆ టైప్ అనమాట నేను. యాపిల్‌కైతే నేను హెవీ డ్రెస్ అయితే అస్సలు అనుకోలేదు. ఎందుకంటే ఈ సమ్మర్‌కి అంత హెవీ డ్రెస్ అయితే పనికిరాదు. అందుకే కాటన్ డ్రెస్ తీసుకుందాం అని చెప్పి సింపుల్‌గానే తీసుకున్నాను. మా నాన్న అయితే హెవీగా తీసుకో, ఎన్నైనా తీసుకో అని చెప్పాడు. నాకైతే తీసుకోబుద్దే కాలేదు. జస్ట్ కాటన్ డ్రెసెస్ అయితే తీసుకున్నాను ఒక 2 పెయిర్స్. నెక్స్ట్ ఇక్కడ ట్రెడిషనల్ వేర్ కూడా ఉన్నాయి. అవి చూసాం కానీ కలర్ కాంబినేషన్ అంత బాగాలేవు. అమ్మో! ఏం బండి బలుంది నీకు? సమ్మర్ వేర్ కలెక్షన్ ఉందేమో చెప్పి ఈ షాప్‌కొచ్చాము ఫస్ట్ క్రైకి. సో, ఇక్కడ నాకు ఈ బండి కనిపించింది. ఒకసారి యాపిల్‌ని కూర్చోబెట్టి తను కంఫర్టబుల్‌గా ఉంటుందా లేదా చూద్దామని చెప్పి కూర్చోబెట్టాము. సో, పర్లేదు. అంటే ఏడవకుండా కూర్చోగలిగింది. ట్రై సైకిల్ అయితే పర్చేస్ చేయలేదు. ఈవినింగ్ లేట్ అయిపోయింది. ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. అంతే యాజ్ యూజువల్ కార్ ఎక్కగానే నిద్రపోయింది పాప. టౌన్‌కి వచ్చామంటే ఈ షాప్‌లో జ్యూస్ తాగందే వెళ్ళేది లేదు. చాలా బావుంటాయి మిల్క్ షేక్స్ కానీ, ఫ్రెష్ జ్యూసెస్ కానీ. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మిసెస్ శారదా మహేష్.